ప్రస్తుత తరుణంలో టెక్నాలజీ అయితే మార్పు చోటు చేసుకుంటుంది. ఈ యొక్క టెక్నాలజీతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మనకి సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సాంప్రదాయాలు పురాతన నుంచి వస్తున్నటువంటి ఆచారాలు కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా ఆ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మరి కొన్ని ప్రాంతాల్లో కూడా మారుమూల ప్రాంతాలలో మాత్రమే ఈ యొక్క సాంప్రదాయాలను అనుసరిస్తూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మర్యాదకు మారిపేదగా చెప్పుకొస్తుంటారు. అటువంటి గోదావరి జిల్లాలో అటువంటి సంస్కృతి సాంప్రదాయాలు పురాతన ఆచారాలు కూడా ఇంకా వాళ్ళైతే ఎన్నాళ్ళ నుంచో కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులోనే ముఖ్యంగా మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో అలాగే ఇంకా ఇటువంటి పురాతన సాంప్రదాయాలు ఇంకా కూడా కొంతమంది ఈ యొక్క సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో మూలపేట గ్రామంలో ఒక గౌరీదేవి ఉత్సవాల్లో ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రధానంగా వీళ్ళు గత ఒక 60 సంవత్సరాల పైనుంచే ఈ యొక్క సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారాన్ని అయితే పాటించుకు వస్తుంటారు. అందులో భాగంగానే ఒళ్ళు గగ్గుర్లు పొడిచేటువంటి ఈ యొక్క విన్యాసాలు ఏదైతే ఒక వ్యక్తిని గొడ్డలతో నరికివేయడం, అలాగే బల్లెంతో పొట్టలో పొడి చేయడం, కత్తితో పీకలో పొడి చేయడం, రంపంతో రప్ప అంటూ కోసేయడం, ఇటువంటి ఒళ్ళు గగ్గుర్లు పొడిచేటువంటి విన్యాసాలు ఈ యొక్క గౌరీదేవి ఉత్సవాల్లో మాత్రమే ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా నిర్వహించరు. గౌరీదేవి ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా వీళ్ళైతే ఇక్కడ పట్టుశాలీల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు.